ఓ రాజు ఓ రాజు ఏంటి శంకర్ బావా అత్తన్న ఆగా ఏంటి చెప్తా కానీ కూర్చోరా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇవాళ ఎటు పోలేదారా రాజు? నేను ఎటు పోతేంది పోకుంటేంది ముచ్చటేందో చెప్పు. ఏం లేదు రాజుగా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. ఇట్లా పసపస నవ్వులటోళ్ళకు పిల్లలు ఇద్దరు బావా. ఏం రప్పిస్తాడిది గట్టాన పడుతుంది? నీ మనిషిని కాదా, నేను అందంగా లేనా? నవ్వుంటే పిల్లని రారా, ఏం మాట్లాడతావు బావా? నీకు అంటే కోపం వస్తుంది. ముడ్డి కింద 35 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావే? మరి పాడకావు, నువ్వు ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నావురా? 25 ఏళ్ళకు. నువ్వు 25 ఏళ్ళకి పెళ్లి చేసుకొని నువ్వేం చేసినావో నేను కూడా 35 ఏళ్ళకి పెళ్లి చేసుకొని నేను కూడా అదే చేస్తా. బావా నీకు 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు, 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు. అవురా రాజుగా, నాకు పెళ్లి కావద్దని కంకణం కట్టుకున్నావా, దేవుళ్ళకి మొక్కినవురా? ఇష్టపడకావు. మరి బావకు పెళ్లి అయితే లేదు, ఎవరినన్నా పిల్లని చూసి చేస్తాను లేదా రా నీకు? నాకు పెళ్లి కావద్దని డిసైడ్ అయినవారా? నీకు పెళ్లి అయినా వచ్చిన పిల్ల ఉంటుందో ఉండదో అని నాకు డౌట్ వస్తుంది. అరే నేనేమన్నా రాక్షసున్నారా? పెళ్లి చేసుకోగానే నన్ను చూసి పారిపోయేది అందుకు. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటే అయ్యో అగో మళ్ళా కట్టనే అంటావేందిరా? అసలు నేను పెళ్లి చేసుకోవద్దారా? నేను పెళ్లి చేసుకుని నీకు ఇష్టం లేదా చెప్పు? నువ్వు వద్దంటే నేను బ్రహ్మచారిగానే ఉండిపోతారా? నేను బ్రహ్మచారిగా ఉండమంటలేను బావా, పెళ్లి చేసుకోకుంటుంటే చాలు బావా. అవురా రాజుగా, ఈ జన్మలో నాకు పెళ్లి కాదంటావారా? ఎందుకు కాదు బావా, నేను చెప్పిన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుంటే మొగను అనుకుంటా. అంటే ఇప్పుడు నీ మొగన్ని కాదారా? నాకేరుగా ఓరు బాడుకావు, ఏం మాట్లాడుతానవురా? నువ్వు మాట్లాడే మాటకి ఏమన్నా అర్థం ఉన్నదారా? నాకేమెరక అంటారవేందిరా? నేను చెప్పిన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే నీ అంత మొగోడే లేదని ఒప్పుకుంటా బావా. సరే నువ్వు చెప్పినట్టు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా గానీ ఇంతకా పిల్లేవాళ్ళరా? ఎవరులేరే, గా లచ్చక బిడ్డ రావాలి. ఏంది రావాలా? ఓర్ నీ అక్క, దాని అవ్వ నన్ను చూస్తేనే కడుతుంది, దాని బిడ్డనిచ్చి నాకు పెళ్లి చేస్తుందారా? అందుకే లవ్ చేసి ఒప్పించి పెళ్లి చేసుకో అంటున్నా. నీ అవ్వ బాగానే ఇరుకుల్లో పెట్టినావు కాదురా, అది సరిగ్గా గడప కూడా దొక్కనిది, దాని బిడ్డనిచ్చి పెళ్లి చేస్తుందారా? సరే నేను లవ్ చేస్తే ఆ రవ్వలు నాకు పడుతుందా? ఎందుకు ఒప్పుకోదు బావా? ఇటు చెవ్వాటు అబ్బా బామ్మారిది, మంచి ఐడియా ఇచ్చినావురా. నాకు డౌట్ వస్తా మళ్ళీ నీ దగ్గరికి వస్తా, నేను పోయి అదే పనిలు ఉంటారా? సరేనా? ఇంటికన్నా ఉండు పో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఈ రాజుగారు చెప్పిన ఐడియా మంచిగానే ఉన్నది కానీ ఆ రవ్వలి నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటుందా? అవ్వ ఆ రవ్వలు చేసుకున్నా కానీ దాన్ని అవ్వ ఒప్పుకోదు. ఎట్లా? మొత్తానికైతే నాకు పెళ్లి కళ వచ్చింది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. రెడీ వాదాం, రెడీ దాదాం, రెడీ అవుదాం, ముచ్చటగా అజా ఉంది, అజా అజా తక్కిదక్క పెళ్ళమ్మంది, అజా అజా. ఓ రవ్వలి, ఎప్పుడు బయటికి వెళ్తావు? నీ గురించే వెయిటింగ్ ఈ శంకరి గాడు. రవలి రవలి, ఏందమ్మా? 2 రోజులు బిడ్డ నల్లరాక గా బోరింగ్ కాడికి పోయి 2 బిందెలు నీళ్ళు ఎత్తుకురాపో బిడ్డ. ఏంది? నేను బోరింగ్ కాడికి పోయి నీళ్ళు ఎత్తుకురావాలనా? నేను పోను, అందరూ నన్ను చూసి నవ్వుతారు. అయ్యో బిడ్డ, మన పని మనం చేసుకోవడానికి మంది ఎందుకు నవ్వుతారే? అమ్మా నేను గింత స్టైల్ గా తయారై నీళ్ళు ఎత్తుకురానే, గట్ల బిందె ఎత్తుకత్తే మోటుకుంటది. నీ స్టైల్ సైకిల్ దొక్క, ఇంట్లో నీళ్ళు లేదంటే మోటుకున్నదని అంటవేమే? నేను తేనని చెప్పిన కదమ్మా, నేను తేను పో. తేపోవే, నీళ్ళు లేదు. నేను పోనే. పో బిడ్డ పో. అందరూ నన్ను చూస్తారు, నేను పోను. ఇంకెన్ని రోజులు చేస్తావు బిడ్డ? ఇంకా 4 రోజులు అయితే పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోతావు. ఉన్న రోజులన్నా చేయరాదు? నేను అత్తగారింటికి ఎందుకు పోతా? అయితే పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోవా బిడ్డ? పెళ్ళైతే చేసుకుంటా గానీ అత్తగారింటికి మాత్రం అస్సలు పోను. పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి పోకపోతే ఎటు పోతావే? పెళ్లి చేసుకున్నోన్నే ఇల్లరికం తెచ్చుకుంటా. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు రారు బిడ్డ. ఎన్నటికైనా ఆడపిల్ల అత్తగారింటికి పోవాల్సిందే. ఇల్లరికం అత్తనే వేసుకుంటా అమ్మా, లేకపోతే నేను చూసుకుంటే ఇదే ఇంట్లుంటా. నువ్వు అమ్మ మీద ప్రేమతోనే ఇట్లా అంటున్నావు గానీ ఎన్నటికైనా అత్తగారింటికి పోవుడే బిడ్డ. పోనంటే వినబడతలేదా? అయినా నేను నీకు బరువు అవుతాను ఏంది? పో పో అంటున్నావు. అయ్యో నేనేమన్నానే అట్లా కోపానికి వస్తాను? నువ్వు ఊకే పెళ్లి జోలు తీసినావు అనుకో, నేను చిన్న మాపల ఇంటికి పోతే చెప్తానా? ఈ లంక అంతా కొంపలా ఇద్దరే ఉంటారు. ఇది
ఇంట్లున్నదా మరి బయటికి పోయిందా? అప్పటి సార్ చూస్తానా బయటికి రానే అత్తలేదు. కుంపదీశాలు వచ్చి నన్ను ఇట్లా చూసిందనుకో ఇయ్యరమయ్యర తిడుతుంది. నువ్వు చిన్నమామ ఇంటికి పోవద్దు, ఆ పెళ్లి చేసుకున్నద్దు కానీ ఒక బిందె నీళ్ళు అయితే తీసుకురాపోయే. నువ్వు తేకపోతే నేనన్నా తీసుకొస్తా మరి. నేనే తెస్తుంది ఇక ఊకే నాకే. కొడుకు బిందె పట్టుకొని బోరింగ్ కాడికి పోతుంది కదా, బోరింగ్ కాడికి వస్తుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ బొందరా, నీ బొంద. రావాలి నేనెవరో నీకు ఎరికేనా? మా ఏరికే ఎవరో చెప్పు. కర్రకాలకాయ కొడుకు కదా. ఆహా, మా బాబు పేరు కూడా తెలుసా? మా అమ్మ పేరు ఏం పేరు? మీ అమ్మ పేరు కూడా నాకు బాగా తెలుసు, ఎల్లత్తా. అగ్గో ఎల్లొస్తావా? ఇప్పుడే వస్తావా అప్పుడే పోతావా? కోసే బాగు ముచ్చట పెడతా. ఏ నేను ఎల్లత్తా అంటలేను, మీ అవ్వ పేరు ఎల్లత్తా అంటున్నా. ఆహా, మా అమ్మ పేరు ఎల్లవా అంటే నీకు అత్త. అందుకే రెండు కలిపి చెప్పినవా? ఎల్లత్తా ఎల్లత్తా. అబ్బో అవతలేడు పోరడు. పోరడా? ఆగరా అదే పోరి. ఏంది పోరిగిరని కూడా చేతులు ఎత్తాను, బిందెందుకు చంపుతా. అగో నువ్వు ముందు పోరాడానికి కొడితేనే కదా నీ పోరాని కొట్టింది. అయితే గాని బిందె అందుకొని చంపుతా అంటాను, బోరింగ్ తీసి కొడతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది బోరింగ్ తీసి కొడతావా? ఏ బోరింగ్ తీసి కొడతా అంటలేను, నువ్వు బిందె పెట్టినావు కదా, నువ్వు బిందె పెడితే నేను బోరింగ్ కొడతా అంటానా, కొడతా అంటానా, కొడతా అంటానా. నువ్వు ఈ మాటలకే ఉంటావు కానీ నీకు పని కూడా శాతం అవుతుందా? ఓ పిల్ల, నా పనితనం చూసినావనుకో నువ్వు తట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు. అంతేనా? అయితే బిందె నింపి మా ఇంటి దాకా పట్టుకరా, నీ పనితనం ఏందో చూస్తా. అంటే ఇప్పుడు కొట్టాలని నింపుకొని పట్టుకపోవన్నా? కొట్టావా మరి? సరే నా పనితనం చూడు. మా చూస్తా పో. ఇంకా ఒక్కటే దెబ్బ బిందె నిండుతుంది. తొందర నిండింది. అయ్యో మాట వరుస కన్నా తీయరాదు పిల్ల. ఎండ కొడుతుంది కదా, పిచ్చిరేసిందా? ఎండ కొడుతుంది. ఇంకా నేను బోరింగ్ కొడతా అంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తాంది? బోరింగ్ కొడతాను అనిపిస్తాంది. అంతేనా? ఎట్టి పిల్ల ఉండవు. నేను బోరింగ్ కొడతా అంటే పిల్ల నిండుతాంది అనాలే. ఇది కూడా నేనే చెప్పన్నా. నీళ్ళ తల్లి మీద చెమటొస్తుంది. నన్ను చాలా నీకు కూడా చెమటొస్తుంది. అయ్యా ఇవన్నీ మీ అమ్మకి చెప్తావు ఏంది పోయినాక? చెప్పనా? ఇట్లా తడిసినావంటే ఏమంటాడు మావా? ఓ చెమటకు తడిచినాను. ఆగు అన్ని మురుపులు వస్తాయి.
నిండుతాయి నిండిపోయినాయి మంచిగా కేటగా వస్తాయి ఓకే రాదు కొట్టేటోనే నేను ఉంటుంది చూస్తే నీకేమైతుంది ఇంకా ఒక కాసాల ఇట్లా మూసి పెట్టవా ఇళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి ఒక్కసారి పట్టుకో గట్టిగా ముయ్ చూసినవా శంకర్ గారి ప్రతాపం కొడితే నీళ్ళు వాడు కాదు ఇళ్ళకెళ్ళి కూడా తెప్పిస్తానా ఇళ్ళకెళ్ళి కూడా తెప్పిస్తానా నీ బొందరా నీ బొంద మాసాలు గంతి బిందె ఎత్తుకురయ్యా ఎత్తుకరా నీక నువ్వు కొట్టి కొట్టి మొదలకు వచ్చినా అవ్వో గీ కొట్టడికే మోసా వచ్చిందా ఇంకా 4 బిందెలు ఏం కొడతావు ఒక కర్రెమ్మక పోడా దీనికే బిల్డప్ ఇస్తానావా ఇంకో 10 బిందెలు కొడతా అంటివి కదా ఏ ఆగి పిల్ల పీడా దియ్యకు మా ఎత్తుకత్తది అయితే కానీ నేనంటే నీకు ఇష్టమేనా కర్రెముఖం ఎప్పుడన్నా అద్దాలో చూసుకున్నావా ఏదో ఎల్లత్త కొడుకు అని మాట్లాడితే బిల్డప్ ఇస్తాను ఎత్తుకత్తావా ఎత్తుకరావా అబ్బా ఈ పని చేయించుకున్నాడు కూడా బిల్లప్పగానే చెప్పానా ఏలే ఇంకోసారి కొట్టకు నాను నువ్వు ఎత్తుకత్తావా ఎత్తుకరావా ఒకటే చెప్పు ఎత్తుకత్త పాపిల్ల దా. ఓ పిల్ల నేను ఈ బిందె మొత్తం అంటే నీకు ఏమనిపిస్తుంది ఎడ్ల బండ్ల బిందె పెడితే మొత్తున్నట్టు అనిపిస్తాను అయితే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నాకు ఏ పాట ఏజ్ ఉందని పెళ్లి చేసుకోవాలి అయితే కానీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు నీకేజ్ రాలే నాకెట్లా ఏజ్ వస్తుంది నాకేజ్ వచ్చినప్పుడే చేసుకుంటా ఇటువంటి మాటలకి ఏం తక్కువ లేవు కదా తొందరగా మావ తిడితే లేట్ అయితే అయ్యా ఇప్పుడు నేనేమన్నా అంటానా పా నడువు అడుగుతాను నువ్వు నాడు నిన్ను నేను చేసుకోను నువ్వు కర్రే ఉన్నావు అంటే గంట కక్కస్తానా మంచిగా లేవు నా అంత అదృష్టవంతుడు దొరకనే దొరకడు ఓ పిల్ల మీ అమ్మకి చెప్పి నన్ను చేసుకోరాదు నన్ను లవ్ చేస్తానని చెప్పి మీ అమ్మకు ఏమంటుందో నిన్ను నేను లవ్ చేస్తున్నా అని చెప్పన్నా అట్లా కనుక చెప్పింది అనుకో అదే బిందులో నీ తలకాయ గుచ్చుతుంది నాడు అయ్యో కూర్చుని రంపం పెట్టుకొస్తే తలకాయ బయటకు కదా బయటకు వచ్చినాక చేసుకో మా అత్త నాకు గేటు తీయి. ఇక్కడ పెట్టు ఏంది పో అన్న అవతల వాడ నుంచి మీ ఇంటి దాకా నీళ్ళు ఎత్తుకరమ్మను గిలాస నీళ్ళన్నీ పిల్ల కొన్ని నీళ్ళు తెపోతే ఆగిపోతా ఈయనని నీళ్ళు అని అడుగుతాను నేనేమన్నా బొరెం కాడికి రమ్మన్నానా నేను నువ్వే వచ్చినావు నీళ్ళు కొట్టినావు బిందె పట్టుకొని వచ్చినావు అయ్యో ఇప్పుడు నువ్వేమన్నా బదిలాడినావని అన్నానా నేనిస్తే నేనే వచ్చినా కానీ కొన్ని నీళ్ళు ఈ పిల్ల పోతా మీ అమ్మ లేదా పిలువు మా వెళ్తుంది అమ్మా అమ్మా ఒకసారి ఇట్రా నేనెందుకు పిలిచినవే ఈయన ఎందుకు పిలిచినావంటా నీ మనిషిని కాదా ఏంది మనిషివే కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినావు మనుషుల కింద ఎత్తుకొచ్చినత్త మీరు ఎవరి బోరింగ్ కొడితే చేతులు కమిలిపోతాయి అని నేనే కొట్టా నేనే ఎత్తుకొచ్చా నీకు శాత నేత లేదని నేను పిలిచి ఎత్తుకరమ్మన్నావా నీకు శాత కాకపోతే నేనన్నా పోయి ఎత్తుకత్తు కదా ఏ అత్త రవలు విలువలే ఆమె చేతులు కమిలిపోతాయని నేనే కొట్టి తీసుకొచ్చినా చెప్పిన కదా అత్త అత్త అని వరుస కలుపుతున్నావు అత్త ఎవరా నీకు అసలు దీనికి బుద్ధి లేదు అగో నువ్వు అల్లును అయితే అత్త గిత్త అని పిలుస్తాను అంటాను ఏందత్త మా బాబు నీకు వరుసకి ఏమవుతాడు అన్న అవుతాడు అన్న అయితే నేనేమైతా అల్లుడు అవుతావు అల్లునైతే కదా మరి నీకు ఎవరు అత్త అని ఏంది మీ బాప ఏమన్నా నాకు సొంత అన్ననా ఊళ్ళో ఉంటాం కాబట్టి వరుసకు అన్న అని పిలుస్తాం అయ్యో నీ నిజంగా అల్లుడా అని పిలువంటాను అత్త వరుసకు పిలువని అంటానా ఇప్పుడు కావాలి ఎందుకు కానీ అమ్మ కొన్న నీళ్ళు వెళ్ళిపోతాడు నీళ్లు లేకనే నిన్ను బోరింగ్ కాడికి పోయి కొట్టుకోరామన్న తాగుతాడు వాళ్ళ ఇంటికి పోయి అవ్వ కొడుకో అవ్వ బిడ్డలు ఇద్దరిద్దరే భలే దొరికిరు మా ఇంటికన్నా తాగుతా మీరే తాగు కింద నీళ్ళు అక్కడ పోవడం ఇక్కడ దాపో అవ్వ ఈ రాజుగాడు తలగబెట్టిండు పోయిండు ఇంటికి వాడపోతే ఇంటికాడ లేడు గల్లీలో పోతే గల్లీలో లేడు నీ అవ్వ
పిల్లని చూడరా అంటే ఇక లచ్చక్క బిడ్డలు ప్రేమించన్నాడు. దాన్ని ప్రేమించేసరికి 7 ఏళ్ళ నీళ్లు తాగిన. వామ్మో, ఎవ్వరైనా చెప్పడం పడతారు కానీ అదైతే పడేది. నీ అబ్బా, దాంతో నీ ఎన్ని గోసలు పడ్డా. ఇవాళ ఇక ముఖం పట్టుకొని అడుగుతా, నువ్వు లేకపోతే బతక చచ్చిపోతా అని. చేసుకుంటే చేసుకొని, లేకపోతే లేదు. నీ అబ్బా, అది కాకపోతే ఇంకొకటి. అబ్బా, ఫోన్ చేస్తే దిగుతాంది. ఇప్పుడు ఎట్లా? ఇంటికి పోతే ఆ లవ్వ నా మీద పడి ఒకటే ఒరుడు. ఏం చేయాలి? దాన్ని చూడకపోతే మైండ్ అంతా పిస్సలేస్తుంది. అవ్వని ఈ రాజుగాని తోటన్నా చెప్పి పంపిద్దామంటే ఈ బాడు కావులేడు. లేనోని కాచ పెట్టిండు. అది ఫోన్ చేస్తే కడి ఎత్తాడు. మాట్లాడేందుకు నాకు అస్సలే సందిస్తలేదు. సార్ ఫోనే చేసి చూస్తా. ఫోన్ చేస్తేనో వచ్చింది, లేకపోతే డైరెక్ట్ దాని ఇంటికే పోతా. కడిగేస్తాను. రవలి, ఆగు, నేను ఒక్క ముచ్చట చెప్పేది. అబ్బా ఆగు రవలి, నువ్వు లేకపోతే నాకు పిసలేస్తాన్ని. పండుకుంటే నువ్వే గుర్తుకొస్తాను, లేస్తే నువ్వే గుర్తుకొస్తాను, తింటే నువ్వే గుర్తుకొస్తాను. అబ్బా రవలి, గట్టనకు రవలి, ప్లీజ్ రవలి. అబ్బా హలో, నువ్వు చెప్పుడు కాదు, నేను చెప్పేది నేను. ఒక్క నిమిషం, మీ అమ్ముంటే పక్కకు రా. రవలి ఒక్క నిమిషం ప్లీజ్, దండం పెడతా. కాల్మ ఒక్కసారి మాట్లాడు. జన్మలో నీతోటి మాట్లాడు. నువ్వు ఒక్కసారి మాట్లాడు. ఇంకో నేను సిద్ధశెట్టి కాడు ఉన్నా, నువ్వు ఒక్కసారి రా, మాట్లాడుకుందాం. నువ్వు రాకపోతే నేను చచ్చిన తొట్టే. నా మీద ప్రేమ ఉంటారా, లేకపోతే ఇక అటే ఉండు. నా ముఖం నీకు చూస్తా, ఇక జీవితంలో ఫోన్ చెయ్యా, సరేనా? వస్తుందా రాదా? ఇక రాకపోతే డైరెక్ట్ ఇంటికే పోతా, ఏమన్నా కానీ. ఫోన్ చేయకరా అంటే ఊకే ఫోన్ చేస్తాడు, రాకపోతే చచ్చిపోతా అంటాడు, అని మీద ఒట్టేసుకుంటాడు. ఏం మాట్లాడతాడు అంతగానో. అవ్వ ఇప్పుడు గిట్ట రాకపోతే డైరెక్ట్ దాన్ని ఇంటికే పోతా, ఏమన్నా కానీ. ఏంది ఓ కర్రమొక పొడ, ఊకే ఫోన్ చేస్తానా? నిన్ను నేను ప్రేమిస్తాను కాబట్టి ఫోన్ చేస్తానా? నీకు ఇష్టం లేకపోతే కడి చేయాలి కానీ మరి నువ్వు ఎందుకు ఎత్తినావు? ఏమో కర్రె మొక్క పొడ గిర్రె మొక్క పొడ అని బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎర్రగా ఉన్నావనే కదా నన్ను ఇవాళ ఎగతాళి చేస్తాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నలమొక పొడ, నేను ఏ తాళి చేసేది అందుకు కాదు, ఊకే నాకు ఎందుకు ఫోన్ చేసి సతాయిస్తాను చెప్పు. ఏం లేదు రావాలి, నేను పెళ్లి చేసుకుంటా. నీ బొందరా, నీ బొంద. పెళ్లి చేసుకోవాలంటే అటుగానే అనుకుంటానావా? నన్ను వేసుకోవాలంటే ఎన్ని చిక్కులు ఉంటాయి. నన్ను వేసుకున్నటోడు ఇల్లుటం రావాలి. నిన్ను పెళ్లి చేసుకున్నట్టు ఇల్లుటం రావన్నా? అవును. నువ్వు ఆయన ఇంటికి పోవా? పోను. అయితే నీకు ఈ జన్మల పెళ్లి కాదు. ఎందుకు కాదు? ఎట్లయితే నేను చూస్తా, నువ్వు చేసుకో. ఇల్లుట వచ్చేటోడు ఎవడత్తాడో ఫోన్ చేసి అడుగు. అయినా నీతోటి నాకేంది? అసలు నన్ను ఎందుకు పిలిపిస్తున్నావు చెప్పు. అబ్బా రావాలి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. సరే నువ్వు చెప్పినట్టే ఇల్లుట వస్తా, సరేనా? చేసుకుంటావా? నువ్వు ఇల్లుటం వస్తే మంచిదే కానీ మా అవ్వ నిన్ను ఒప్పుకోవద్దా? నిన్ను చూస్తేనే అగ్గి మీద గుగ్గిలం అవుతుంది మా అవ్వ. అబ్బా రావాలి, నేనంటే నీకు ఇష్టమే కదా, ఇంకేంది మీ అమ్మ నొప్పి, నీ మాట కాదనేది. సరే మా అవ్వను ఒప్పిస్తా, కానీ మా అవ్వకి ఇష్టం అయితేనే పెళ్ళి ఉంటది, లేకపోతే ఉండదు. సరే సరే నీ ఫోన్ గురించి వేడి చేస్తా. సరే ఒప్పి. ఆ, ఆయన లేకపోతే బతకాను, సరే సత్తాను. అవును కానీ లచ్చి ఒప్పుకుంటుందా నేనంటే? ఒప్పుకోపోతే ఏం చేస్తుంది? బిడ్డకి ఇష్టమైతే దానికి ఇష్టమే. చూద్దాం ఏం రాకత్తదా. నాకైతే ఒప్పుకుంటా అని నాకు అర్థమవుతుంది. అమ్మా ఏంటి బిడ్డ, ఏమైంది?
ఏం లేదమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నాకు ఇల్లరికమ్మ కూడా రావాలి అని అన్నావు కదా, ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవరు మరి? ఎవరా? గా కర్ర కనకయ్య కొడుకు శంకరు. ఏంది ఆ కర్రశంకర్ గాడా? ఆ నీకెట్లా నచ్చిండే? నువ్వు ఇంటి మీద ఉన్నా మంచిదే, ఆడిని మాత్రం చేసుకోకు. అప్పటి సంది కరుడు కరుడు అంటానేందే అమ్మ, ఆడు కర్రెగున్నావని వాని మనసు తెలుపు, నేను ఆన్న చేసుకుంటా. నలుపు లేదు తెలుపు లేదు, ఆయన చేసుకుంటే నువ్వు బాగుపడవు బిడ్డ. నీకు వేరే సంబంధం చూస్తా ఆగే. నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా నేను చేసుకోను. నేను చేసుకుంటే శంకర్నే చేసుకుంటా, లేకపోతే శంకర్ తోటి లేచిపోతా. వద్దు బిడ్డ, ఇజ్జత్ పోతుంది. నీకు ఇలాంటి వచ్చేటోనే చూసి పెళ్లి చేస్తా. శంకర్ ఇల్లుట మాత్రట అమ్మ, మనం చెప్పిన పనులన్నీ చేస్తాడట. వద్దు బిడ్డ, నా మాట వినవే. నేను శంకర్నే చేసుకుంటా. ఇల్లుట వచ్చి ఉంటా అన్నాడా? అని ఫోన్ చేయి ఒకసారి, నేను మాట్లాడతా. సరే చేతి ఇప్పుడే. హలో శంకర్, మా అమ్మ రమ్మంటాంది, ఒకసారి ఇంటికి రా. సరే దానికంటే నేను ఇష్టమే. అలా నవ్వని ఒప్పించి నాకు ఫోన్ చేసింది. నీ అవ్వ వాళ్ళు చెప్పిన పని చేస్తా. మొత్తానికైతే ఒప్పించింది ఆ నవ్వను. ఏం మాట్లాడన్నో ఏమో, ఏం అర్థమైతే లేదు. అత్తాడు అమ్మా, ఏ శంకర్ వచ్చిండు. ఇల్లరికం వస్తున్నావు కదా, నా బిడ్డ అన్ని చెప్పింది కదా నీకు. చెప్పింది అత్త, మీ ఇంటికి నువ్వు అంటే నీ ఇల్లరేఖ వచ్చుడే. ఇల్లరేఖ వత్త అన్ని పనులు చేసి పెడతా, సరేనా? ఇంకేంది బిడ్డ, నచ్చినోడు దొరికిండు, ఇల్లరికం వస్తాను, ఇక పెళ్లి చేసుడే. నీ అవ్వ ఇల్లరికం వచ్చి పొలం పనులు చేస్తా అన్న గాని ఈ ఇంటి పనులు చేస్తా అన్ననా? ఆయన మాటిస్తూ నా బుద్ధి తక్కువ. ఆయన ఇల్లరికం వచ్చిన వాళ్ళతోటి ఇంత పనులన్నీ చేపించుడేంది? నాది కాదా బుద్ధి తక్కువ. ఏ పని అంటే ఆ పని చేస్తా అని. నీ అవ్వ నా పెళ్ళి 7 నెలలు అవుతుంది. ఒక్కరోజు 2 రోజులు ఇంట్లో పనులు చేపించుకుంటారు కానీ వీళ్ళేంది రోజు చేపించుకుంటారు. మొగోళ్ళు అన్నట్టు 10 రాకమంటారు. నీ అవ్వ పొద్దున లేవాలి, ఊడవాలి, చల్లాలి, ముగ్గు పెట్టాలి, పాలు తేవాలి, చాయ్ పోయాలి, లేవాలి, డబ్బా రొట్టి ఇవ్వాలి, అలా ఉక్కు అంటే ఉక్కువ, మటన్ అంటే మటను, చికెన్ అంటే చికెను, ఇవన్నీ చేసి పెట్టాలి. నీ అవన్నీ ఇల్లరికం వచ్చుడేమో కానీ నాకు చెండి వరుగుతుంది. నేను కర్వాని కానీ చేసుకున్నా. రాజుగా ఏడాది వచ్చినవురా, నువ్వు లచ్చక్కను బిడ్డని చేసుకో, లచ్చక్క బిడ్డని చేసుకో, నువ్వు చేసుకుంటే మొగను అని నిరూపిస్తాన్నావు కాదురా. నీ అవ్వ ఎక్కర్లేని సిక్కులు పెట్టించిన నన్ను. నీ అవ్వని ఈ ఇల్లరికం రాకుండా అయిపోవు. ఈ ఇల్లరికం వచ్చుడేమో, ఈ ఆడొక్క లెక్క పనులు చేసుడేందో. నీ అవ్వ ఎవరైనా చూస్తే మానం పోతుంది. ఓ శంకరిగా ఇల్లరికం పోతే పోయినావు కానీ ఈ ఇంట్లో పనులు ఏందిరా చేసుడంటే నా ఇజ్జత్ మానం పోతుంది. ఇప్పటికే బయట అందరు అడుగుతారు, ఏమైందిరా ఇల్లరికం పోతే ఎట్లంటే, మా అత్త నా పెళ్ళం మంచం మీదకి వెళ్ళి కాలు పెట్టి అని చెప్పుకున్నా. కానీ వాళ్ళు కాలు పెడతాలేరు, నన్నే ఈ అవ్వ ఇంటి పనులన్నీ చేపిస్తారు. నేనేం చేయాలి? నీ అవ్వ నీ కోసం పాడుగాను. ఈ కట్టం ఎప్పుడు పోతుందో ఏమో. అయినా నా భార్య కనిపించదా? మరి నా మొగనికి ఇట్లా పనులు చేపిస్తే ఎవరన్నా చూస్తే ఇజ్జత్ మానం పోతుందని. అవ్వ అవ్వ చెప్పినట్టే అది ఇంటది, అవ్వ చెప్పినట్టే అది ఇంటది. అవ్వని ఏమన్నట్టు మా అమ్మ చెప్పినట్టు వినాలి కదా అంటుంది. ఇల్లరికం రాదు పోతాబా. ఇల్లరికం వస్తే ఏమో అనుకున్నా. ఇవన్నీ వేపిస్తారా నాతోటి? ఎవరన్నా చూస్తే ఇచ్చేది మానం పోతుంది. చూడు ఎట్లా కూర పెట్టుకొని పంటారు. నేనే ఊడి చల్లి చాయ్ పెట్టి అత్తమ్మ భార్యలే ఏం కూర వండాలి అని ఇవే అడగాలి నేను. అవ్వని ప్రేమ ఎక్కువే. ఇక లేవరా ఆగులే. నాకు తెలుసు ఇక అలవాటు తప్పిరు. మొత్తం అల్లుడే ఇంటి పనులు చేస్తాడు. చాయ్ తెచ్చి లేవాలి చెప్తాను అని అలా తెలిసిపోయింది. ఇక అలవాటు అయిన పను ఆ లేడలేస్తారు. ఎవరన్నా చుట్టాలు వస్తే ఇజ్జత్ మానం పోతుంది. అవ్వని
లేదు కదా. ఇష్టం ఉండి చేసుకుంటా గిన్ని పనులు చేపిస్తారా? అవ్వా ఎట్లా తినిపెట్టిరా చూడు, బరిగా తిన్నట్టు తిన్నారు. ఈ తిన్న పల్లెలా కట్టుకోరా. ఈ అల్లుడితో చేపిస్తే పాపం దాకుతుంది. పిల్లలకంటే చేస్తారు కానీ ఈ అత్తకు కూడా చేస్తారా? పుట్టువాడు గాను ఏం పుట్టువాడో ఏమో. ఆ బోలు తవ్వినాక చాయ్ పెట్టి అమ్మకి సాయేనా ఇంకా బూస్ట్ ఆఫీస్ ఇంత పెట్టన్నా? చాయ్ అప్పుడు తాగుది మా వెంకట్టకో బోలు నువ్వు వచ్చి తమ్ముతుందా? తమ్ముతుందాలే. ఏంది బాగా కోపానికి వస్తాను? పెళ్లికి ముందు నాకు ఏం మాట ఇచ్చినావు? నేను చెప్పిన పనులన్నీ చేస్తా ఉన్నావు కదా. మా మాట ఇచ్చిందే, నీ మాట తీసుకుపోయి మంటల కలప నన్ను సరగా నాకు ఇస్తారు కానీ కట్టుకున్న మొగోతోటి ఇవన్నీ పనులు చెప్తారని సాత కాదంటే ఒక్కరోజు 2 రోజులు చేస్తా, నెల చేస్తా. నీ అవ్వ పెళ్ళైన కాంచి గిదే పరానే. అసలు నన్ను పని మనిషిగా చేసుకున్నావా మొగనిగా చేసుకున్నావా నాకేం అర్థమైతలేదే. అమ్మ లేస్తుంది పండుకున్నది, బోళ్ళన్నీ తోమి మంచి చిక్కటి చాయ్ పెట్టుకురా అమ్మ లేచే వరకు, సరేనా? ఏది మాట్లాడినా మెల్లగా మాట్లాడు. అల్లాలు తీసి మీ నెత్తిన మీద వలగొట్టనుండేనే మీరు పాపం దాగిపోతారు. మా అంతకన్నా మానవ లేదా అల్లు చోటు పని చేయించు దానికంటే తెలిపేది అంతే ఉన్నది. పెళ్ళమే ఉన్నది. ఇల్లు నన్ను ప్లాన్ చేసుకున్నట్టు ఇల్లు నన్ను ప్లాన్ చేసుకున్నది నా లవరు. తెలియకుంటే అబ్బాగా చెప్పద్దా? అదంటే పోరి అవ్వకేమైంది? అన్నంతో చేయించుకోవాలని ఉండేది బాగా పనులు అన్నీ, వంట పనులు, తెచ్చుడు. అవ్వ నా కాళ్ళు ఎంటేసి బట్టలు పిండి బోళ్ళు తోమి సైబాలన్నా రాసుకోవాలంత పాడై పలికాల పడతాను. వంట ఎట్లున్నా మంచిగా ఉంది. దీని బార్డర్ చూడు, గీ నుంచి గీ వరకు వచ్చింది. ఇంకా ఈ బ్లూ చీర అయితే మస్తు ఉంటాయి కదా అమ్మ. మొన్న ఆర్డర్ పెట్టా చూడు, సేమ్ అట్లనే ఉంటది. ఇక మంచిగా ఉంది. మీరు ఈ డిజైనింగ్ జాకెట్ ఇట్లా డిజైన్ వస్తుంది. చాయ్ తీసుకొని తెచ్చినావా? ఒక్క నిమిషం పట్టుకోవాలి. ఇది నాకు కాలుతుంది. తాగే అమ్మ. చాయ్ ఎట్టుందో చెప్పు. మంచిగుందా? మంచిగా పెట్టి మంచిగా లేకుండా చెప్పు, మళ్ళీ పెట్టిస్తా. చాయ్ మంచిగా పెట్టి చిక్కగా ఉన్నదా? చికెన్ ఉంది. పెదాలు అతుకుతానే అత్త అత్తకు నవ్వత్తాని మన రాదా గది మరుగుడు. తాగురండి. నువ్వు తాగినావా మరి? మీరు నన్ను తాగనిస్తారా? మీరు తాగంగా మీరు ఉంటే నేను తాగుతా. ఇలా మిగిలిస్తే తాగుతావా? అట్లా నేను మీకు ఇచ్చే మొక్కమేనా? తాగు. సరే తాగుతా. కామెంట్ బాగానే కదా అల్లుడు. అవును, జోకులు బాగా రోజు ఇట్లనే మనల్ని రోజు నవ్విస్తాను. ఇట్లా జోకులు చేసుకుంటా. నవ్వించుకున్నానికే కదా నన్ను వేసుకున్నది నువ్వు. నీకు మంచి అల్లుడు దొరికిందా? అత్త మెల్లంగా మీద పడుతుంది పైన. ఉతకడానికి ఉన్నావు కదా అల్లుడు. ఉతుకుతాను. ఆగో సార్ పోపు పెట్టా. అలా కారం కొద్ది తక్కువ తక్కువేనా ఎక్కువేనా? తక్కువనే అయ్యి. నన్ను ఉరువులు కూడా వేయన్నా? ఉల్వశాలు మస్తుంటది తింటే. చెప్తున్నా ఓపెన్ చెప్తున్నా. దీని కిందిది ఆర్డర్ పెట్టి బేట. గిరా ఇది మంచిగా ఉంది. సరే ఇదే పెడుతుంది. కానీ దీనికి పైసలు ఎక్కువ ఉన్నాయి రాయమ్మ. రేటుకి అంతగానో అట 1000 రూపాయలు. అది గిరి 2-3 వందలు పెడతా.
4-5 వస్తాయి. ఆ గ్రీన్ కలర్ బార్డర్ పెట్టు. గ్రీన్ కలర్గా అది మంచిగా లేదు కాదే అమ్మ. ఈ రెడ్ కలర్ పెడతా. సరే ఈ పింక్ పెట్టు. అచ్చగా పెట్టు. ఈ పింక్ మంచిగానే ఉన్నది. ఇదే పెడతా ఆర్డర్ ఇక. పెట్టు. ఇక మనకు రేపటి ఖచ్చితంగా ఇది. అయ్యో నేను మర్చిపోయినా బిడ్డ, ఒక చీర నానబెట్టిన. అల్లుడు ఏంటిదత్తా? అయ్యో ఒక చీర నానబెట్టిన, పిండవా? పిండిపో ఏమో చూస్తాను. పిండితేనే పిండుతా, చీర పిండుతా, దాన్ని పిండుతా. ఏంటి? ఆహా, చీర పిండి జాడిస్తా అంటానా, జాడిస్తా అంటానా. నేను చీర పిండుతా అంటే అత్తకు నవ్వత్తాంది. గిట్టనే నవ్వుకుంటా కూర్చో, గిట్టనే నవ్వుకుంటా కూర్చో. అల్లుడికి ఇట్లా పనులు చెప్తే నా పిచ్చి అల్లునే తెచ్చుకున్నది. సరేనే జాడిస్తా, జాడిస్తా. పో. నీకు ఇట్లా ఏమన్నా ఉన్నాయా? అవి కూడా జాడిస్తా. పిండిపో. నువ్వు గట్టనే నవ్వుకుంటుంటా అత్తా. మనిషి మెల్లగా పిండు. మెల్లగా పిండుతానే. మురికి పోవంట కూర్చోవా. ఊరికి పోవాలని చీర ఇంపావు. మీరు చీర ఇరిగేది కొంటారానే? అవి సింపినా చిరిగాయి, అవి సింపినా చిరిగాయి. అవును బిడ్డ, అల్లుడు ఆడోళ్ళకన్నా మంచిగానే పెడతాడు బట్టలు. ఏందమ్మా అట్లా అంటాను? ఆయన మంచిగా వింటాడు. పని అంటే ఆయనకి ఇష్టం. పని కోసం వస్తాడు. పని చేస్తా అంటాడు. అందుకనే చెప్తాను కదా. మంచిగా విండు. అయిందా అల్లుడు? అత్త అయింది. అది అయిపోయినాక టమాటా కీమాను రొట్టెలు చేయి. పానం గావరైతుంది, తింటా. అగో ఇంటానా మా అమ్మ ఏం చెప్తాందో? ముందు ఆ పని చేయి. ఇదందుకే ఉన్నాయి కాదే నా 2 చెవులు, నా 2 చెవులు. ఇగో జాడిచ్చి ఆరేసినాక టమాటా కీమా రొట్టెలు చేసి పెడతా. ఇంకేందత్తా? వేడి వేడి తిందు, వేడి వేడి తిందు. అల్లుడు టమాటా కీమాను ఆ రొట్టెలు మంచిగా చేసిండే బిడ్డ. అవునమ్మా, నీకు ఇంకేమైనా తినబుద్ధి అయితే చెప్పు. అన్ని వేసి పెడతాడు. మనం ఇల్లరికవే తెచ్చుకుంటేవి ఆయనకి రాని వంట అంటూ లేదు. అన్ని వంటలు వండుతాడు. పిలుస్తావు. ఓ మనిషి మజాక్ చేస్తున్నావు. ఏంటిదే? ఇగో మా అమ్మకు దాల్ కర్రీ ఉన్న తందూరు రోటి తినబుద్ధి అవుతుందట్నే. అవి సాయంత్రానికి వేసి పెట్టవా? చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా. ఆహా, తందూరు రోటి దాల్ కర్రీ తినబుద్ధి అవుతుంది అత్త. తింటావా? తింటా అల్లుడు. 2 రొట్టెలు ఎక్కువ చేయవా? చపాతి అంటే పెంక మీద కాల్చిన ఈ తందూరు రోటి ఏడగాలవన్నే. నువ్వు ఏడన్నా కాను, మాకైతే తందూరు రోటి కావాలి. అప్పుడు వేసి పెట్టు, మేము తింటాం. అది హోటళ్ళలో అయితే బయట పెట్టి ఇట్లా తీసి ఇట్లా కాలుతారు. నేను ఎట్లా పెట్టాలా తందూరు రోటికి? పలిగినకుండా ఉన్నది కానీ దాంట్లో మంట పెట్టి మొత్తం తందూరు రోటి దానికి వద్దా తీస్తా, కైర్రగా మారి తందూరు రోటి అవుతుంది. సరేనా? సరే, ఎట్లయితే మాకు తందూరు రోటి కావాలి. సరే, ఇప్పుడు తందూరు రోటి చేయాలంటే బొగ్గులు కావాలి, బొగ్గులు కావాలంటే కట్టెలు కావాలి. పోయి కట్టెలు పట్టుకొని పిండి పట్టుకొని వస్తా. సరేనా అత్త? నేను కష్టపడి అండి పెడతా. మీరిద్దరు కూర్చొని కమ్మాయి తినూరి, మీరిద్దరు కూర్చొని కమ్మాయి తినూరి. సరే, మిగిలింది నువ్వు కూడా తిను. నాకేడ మిగిలిన ఇస్తారు. మీరు తింటే నేను తిన్నట్టే. ఎందుకంటే ఇల్లుటం వచ్చిన కదా, ఎందుకంటే ఇల్లుటం వచ్చినాం కదా, నేను అదే పని విని ఉంటాను. సరేనా? ఇల్లుట మంచి పని చేసినావు. మంచిగా చెట్టు పెట్టుది, మంచిగా పెట్టుది. నీ అబ్బా. నీ అబ్బా, ఇల్లుటం కర్వానికా నచ్చిన ఇల్లుటం అత్తే నాకు సుఖ చూస్తారు. రాజుగా మంచి సంబంధం చూడరా అంటే నన్ను ఎక్కడ లేని ఇరుకులు ఇరికిచ్చిన వారా. నీ అవ్వని ఇల్లుటం వచ్చినా నా చిండి వాళ్ళకి కొట్టుకున్నా. చి, నీ ఇల్లుటం రాకుండా అయిపోవు. నీ అవ్వా ఏం చేయాలి? రాని అత్తి ఇరికనే ఇరికి తిని ఇక మెడకు పడ్డపాం కర్రగా తప్ప అన్నట్టు తప్పుతుందా? చి, నీ అవ్వ బోరింగ్ కాడికి పోయినా బోర్ల పడ్డా, బోరింగ్ కాడికి పోయినా
బోర్ల పడ్డా చూడు అరుగు మీద కూర్చొని పాలు ఎట్లా వాడుతాడు. రేపు ఇస్తాను 1500 తీసుకున్నాడు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఇంటికి పోయి అడిగితే ఏదో ఒకటి చెప్పి నన్ను వాపసు పంపిస్తాను. నేను అలా పడతానా ఇలా ఎట్లా అనేది మా బావ దగ్గర పైసలు అసలు చేయాలి. ఎవరైనా చూస్తారేంది ఈ శంకర్ గానికి పిసగిట్ట లేచిందా గద విన కూర్చొని పాటలు పాడతారంటారు. నా మనసుకు నచ్చింది వాడతానా అనుకున్నటోళ్ళు అనుకోని సరే సర్లే. ఎట్లా జాం పండువే దూర జాం పండువే పూచెందువే మల్లె పూచెందువే నీ పాల బుగ్గ ఎర్ర బుగ్గ చూసి నా మనసుకు తైతక్క నా మనసుకు తైతక్క. తైతక్క మారదు గాని నాకు ఇచ్చే 1500 ఇచ్చినాక తైతక్క ఆడు తందనాడు. ఏమిరో మర్యాద లేకుండా తైదక్కలాడు తందనాలు అంటున్నావు ఏంద్రా బామ్మాది. ఇగో బావా నాకు ఇచ్చే 1500 ఇచ్చినాక నువ్వు తైతక్క ఆడుకో తందనాడు ఆడుకో. నీ 1500 పాసన కొడితే మా ఇట్ట తీయ రాదురా నేను నీ భావన కాదా. ఏంది బావా ఏమో పాత గీత అంటున్నావు. అసంటో నీ నా దగ్గర 1500 ఎందుకు అడుక్కున్నావు? నీ 1500 పాడుగాను మా ఇట్ట ఆగ రాదురా. ఏమో 15,000 అన్నట్టు నా ఇజ్జత్ మానం ఇస్తానావు. ఆ 1500 నాకు 15,000తో సమానం బావా. ఇప్పుడు ఇస్తావు 1500. నీ 1500 పాడుగాను మా ఇట్ట గాని కంతల సత్తి మామ జుట్టుకోడు కోసి దావత్ ఇస్తా అన్నారా. నిన్ను నాతోటి దావత్ తీసుకపోతే దియ్యి. ఏంది దావత్ ఇస్తానడా? నాకు 1500 నెల రోజులు నాకు ఇవ్వకుండా పర్లేదు బావా. ఊక తొందర పడతావేంద్రా ఊక తొందర పడతావేంద్రా నేటన్నా పోతానా వచ్చి దీన్ని జుట్టుకోడి. సరే ఇగో బావా జుట్టుకోడు అంటే బొక్కలు బాగుంటాయి కదా. బొక్కలు అంటే నాకు బాగా ఇష్టం. బొక్కలు నాకే ముక్కలు నువ్వు తిని బావా. ముక్కలు నువ్వు తిని బావా. బొక్కలెందుకురా బామ్మారిది. నీ వంతు కూర నా వంతు కూర మొత్తం నువ్వే తినరా. కూర నువ్వు తిను మందు నేను తాగుతా. కూర నువ్వు తిను మందు నేను తాగుతా. సరేనా? బావా మరి నన్ను ఎప్పుడు రమ్మంటావు? అరే కూర అయినాక మీ ఇంటికి వచ్చి నేను తీసుకొస్తా. నువ్వు పోరా. సరే బావా మరి మర్చిపోకు. ఏం మర్చిపోను. నువ్వు మర్చిపోయినావు అనుకో 1500. మర్చిపోనరా అంటే మళ్ళీ 1500 అంటాను. అబ్బా కొడుక ఇడు కౌసట్టే కోసుకుంటాడు. దావత్ అన్నాను అనుకో 1500 అడిగిన అడగడు. నాకే లేక నేను ఎడతంటే ఈడొచ్చి దావతి అంటే నేనే నుంచి ఇవ్వాలి. నేనే ఒకరిని ఎంకులాడాలి. కూరనికి దావతి ఇవ్వకపోతే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి 1500 అంటాడు. ఏదో ఒకటి చేయాలి. పొలానికి మందు చల్లి చెప్పలన్నీ వస్తానే. ఈ మళ్ళా నచ్చడు అలానా మంజాలు వస్తా రావా. ఎవ్వరు కైకిలో వస్తలేరు. అందరు గుత్తకు పట్టిండ్రు. ఎవరైనా దొరకపోతారా? ఇల్లు చూస్తా. మందు చాలు తప్పటట్లేదు నాకు. వాడకపోయే వాళ్ళనే వెళ్తా. బోయవాని వేటుకు గాయపడిన కోగిలా ఎవడ్రా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ చేసుకునే వాళ్ళ ఉన్నావు. బంధమై వచ్చింది బాటసారికి తొలి బంధమై వచ్చింది బాటసారికి. ఆగో రీకా ఉండడానికి రకం ఎక్క అన్నట్టు శంకర్ గారు ఏమో పాట పాడతాడు కదా. దీనికి కూడ రాయిపిస్తే మంచాల మాస్తాడు. అడుగుతా. గాయపడిన కోగిలా. శంకరి ఈ కోయిలేంది గాయపడుడేంది? ఎండ్ల పాట ఎలా పాడతాను నువ్వు? అయ్యో కంతల మామ నాకు వచ్చినట్టు పాడతానా. నేనేమన్నా సింగర్నా నేనేమన్నా చదువుకున్నా నానే. నోటికి ఏదత్తే అది వాడతానా. నోటికి ఏదత్తే అది వాడతానా. అయితే నీ గిట్టుతో పడ్డదేందే. ఇక్కడ కైకులలో నిలిచడానికి వస్తున్నారా? దొరికిరా మరి? దొరకలేదురా. నువ్వు వస్తావా అని అడగటానికి వచ్చిన. మా అత్తగాని ఒక 5,000 అవసరం పడ్డాయి మామ. ఇయ్యాలా అదే రేపే ఇస్తా. మళ్ళా 5,000 నా దగ్గర లేవురా. 500 ఇస్తా. కోటర్ రాయిపిస్తా. మందుజాలు వస్తావురా? నీ దగ్గర 5,000 లేవా మామ. ఎందుకే అన్ని అబద్ధాలు ఆడతావు. మందుదారులు వస్తే 500 ఇస్తా అన్నావు. కోటర్ తాగిపిస్తా అన్నావు. 500 కోటర్కు 200 700 ఇంకా 4300 నీ దగ్గర వెళ్ళాయా మామ. ఎందుకే మా ఇస్తేనే రేపు ఇస్తా. కొద్దిగా అర్జెంట్ అవసరం ఉన్న ఇయ్యరాదు మామ.
ఏదో పోరడు ఊళ్ళో రికాం ఉంటాడని 500 కోట్ర తాగిపిస్తా మందు జల్ల రారా అంటే 5,000 కేసరి పెడుతున్నావురా అత్తరా లేకపోతే లేదు. అయ్యో మామ గట్టానికే మా అత్తది నీ మనసు మంచిదే అయితే కానీ ఇప్పుడు 500 ఇచ్చి కోట్ర తాగిస్తావా అరే శంకరే నీకు 500 ఇచ్చి కోట్ర తాగిచ్చిన తర్వాత మందే ఎవరా నువ్వు వేసిన పొలాన్ని పీకుతావు. మామ నువ్వు మందు తల్లినాక కోట్ర తాగిచ్చి 500 ఇస్తే ఇంట్రెస్ట్ ఉండదే. అదే ముందు 500 ఇచ్చి కోట్ర తాగిచ్చినావు అనుకో రిమ్మల 2 ఎకరాలు గంటల జల్లుతా గంటలు చల్లుతావో 2 గంటలు చల్లుతావో నీ ముఖం చల్లటట్టే ఉన్నది. అయితమయ్యా గాని చల్లినాక ఇస్తారా? అబ్బా మామ ఎట్లా చల్లుతా గాని నువ్వు ముందు ఇచ్చినాక చల్లుతా. లేదురా చల్లినాకనే ఇస్తా. అరే నువ్వు ఇచ్చినాక చల్లుతా. అరే చల్లుతావని నాకు నమ్మకం ఉందిరా. అరే నువ్వు నేను చల్లుతా. ఇయ్యరా చల్లినాకనే ఇస్తా. ఇవారు మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? మామ మరి మందు చల్లినాక కోటలు 500 అక్కడనే ఇస్తావు కదా. అరే శంకరి నీ కట్టం ఏముంచుకోనిరా ముందే ఇస్తే తాగినాక పని చేస్తావురా నువ్వు. సరే మామ మరి ఇంత తినత్తా. తినరారా నేను మందు బస్తాలు వేసుకొని పొలం కాడిపోతా. సరే జల్దిరా. అవ్వా ఈ కంతలో దగ్గర ముందు తీసుకుందామంటే ఇది ఇచ్చేసట్టాడు కదా. ఇప్పుడు ఎట్లా అవ్వా ఈ సత్తి మామకు మందు చల్లా పోతానన్నా కోటర్ తాగిస్తాడు 500 ఇస్తాడు. ఊళ్ళో ఎవ్వరు అడిగినా ఇస్తలేరు. ఇప్పుడు ఎట్లా 90 అయిపోతే మనసులో పడతలేదు. అగ్గో కొన్నాళ్ళ లచ్చన్న 500 అడిగైతే చూస్తా. లచ్చన్న 500 ఇచ్చిననుకో కోటర్ వేసుకొని నడింట్ల వంట. ఇక లచ్చన్నకి ఇట్లా చెప్పాను అనుకో ఆ కంతల సత్తుగానికే పొద్దున రాక మందు చల్ల పోతా. శంకర్ ఎడవతానవరా? ఎట్లేదే లచ్చన్న నీ దగ్గరికి వస్తానా? నాతోటి ఏం పరా నీకు? ఏం లేదే ఒక 500 ఇస్తామని వస్తానా. వారు ఎన్నొద్దు తిరుగుతారు ఊరు వినా పని పాట లేకుండా. పెళ్లి చేసుకో. ఊకోవే లచ్చన్న 500 అడిగినందుకు పెళ్లి చేసుకో ఊరు విన తిరుగుతా అంటాను ఏందే. అయితామా కానీ అయినా నాకు పిల్లని ఎవరిస్తారే. నీకేమైంది రావు? హీరోలు ఎక్కడ ఉన్నావు? పిల్లలు ఎందుకు ఇయ్యారు? ఊకోలచ్చన్న గవన్నీ నాకు ఏం చెప్పకు గాని నువ్వు 500 ఇస్తావా అయ్యవా? ఇప్పుడే కాకిలోళ్ళకి ఇచ్చేస్తానరా ఉంటియనా? అవ్వ కొడుకో ఈ ముచ్చట ఇప్పుడు చెప్తాను. ముందు నీ అడిగినప్పుడు చెప్తే ఏమైందే? కోపం బాగానే ఉంది ఎవరు? మరి కోపం రాకపోతే నవ్వత్తదా? అక్క అన్ని ముచ్చట్లు చెప్పిండు కైకిలోళ్ళకి ఇచ్చేస్తా అంటాడు. అబ్బా లచ్చన్న కూడా ఇస్తాడు అనుకుంటే ఇయ్యలే. ఇక ఎవరిని అడగాలి? గా లచ్చక్క ఒక్కతి ఉన్నది ఆమె ఇత్తనో తాగుతా లేకపోతే కంతలోనికి మందు చల్ల పోతా. లచ్చక్క ఏం చేస్తాను? ఏంటి తమ్మి ఇటు దారి పట్టినావు? ఏం లేదక్క నిన్ను చూడబుద్ధి అయింది వచ్చిన. రావద్దు చెప్పు మరి పోతా. రా తమ్మి నేను అద్దంటానా? అయితే గాని ఏం పని మీద వచ్చినావు? ఏం లేదక్క. చెప్పు తమ్ముడు. ఏం లేదక్క. అయితే గాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు తమ్ముడు? మటన్ బువ్వ పెట్టావా? అయ్యో కళ్యాణం వచ్చినాగది కక్కచ్చినాగది అంటారు కదక్క. నాకు అయ్యే రోజు అవుతుంది. నా పెళ్లి రోజు నీకు పిలుస్తా మటన్ బువ్వ ఖచ్చితంగా పెడతా. అక్క అగో అక్క అంటావు. చెప్పు తమ్ముడు. అక్క మరి చెప్పినాక నువ్వు కాదనద్దు. అదేదో నువ్వు చెప్పు ముందు. ఒట్టు తర్వాత చెప్తా. అయితే గాని అక్క ఒక్క 500 ఇయ్యవా? నువ్వు బుద్రగిస్తేనే అనుకున్నా పైసలు అడుగుతావని. 2 రోజులైనా గిత్తక్క నీ పైసలు నేనేమే కొట్టా. సర్లే తమ్ముడు కాదంటే బుక్కెడంత బువ్వ తినిపో. నా దగ్గర పైసలు అయితే లేవు. ఇక ఆ బువ్వ నా ఇంట్లో లేదా అక్క? అయితామా గాని 500 ఇయ్యక్క మా ఇత్తా. లేవు తమ్ముడు ఇంతంత బువ్వ తినిపో. పైసలు ఇస్తావా అయ్యవక్క? నా దగ్గర లేవు తమ్ముడు. ఇయ్యక్క రేపు ఇస్తా. నేను రేపు ఇయ్యక్క. బో మెల్లగా దారి పట్టండి ఇటు బుర్రగించుకుంటా. లచ్చని అడిగితే లచ్చని ఇయ్యలే, లచ్చక్కని అడిగితే లచ్చక్కి ఇయ్యలే. 500 లచ్చక్క ఎల్లుండి ఇస్తా అంటే పైసలు అయితే అడగకుతామ్మి ఇక్కడ బువ్వ తినిపో అని.
బువ్వ నా ఇంట్లో లేదా ఇక బుక్కడంతా బువ్వ తిని ఆ కంతల సత్తి కన్నా మందు దల్ల పోతా మందు దల్లితే 500 ఇస్తాడు కోటరు తాగిస్తాడు ఇక ఈ ఊళ్ళో ఎవరు ఇచ్చేటట్లేరు పనికి పోక తప్పది ఆయన పని చేయింది పైసలు ఎవరు ఇస్తారు సరే సర్లే ఇంత తినిపోతే ఇక మందు దల్ల పాడు కానీ కౌసులేంది ముద్ద లోపలికి పోదా కాకరకాయ అంత చేయదు విజయక్కేసింది పాపం ఇంత జరుగుతే ఇక తొక్కు కంటే నయమే కాకరకాయ పులుసు ఈ కాకరకాయ కూర తినాలే కంతలోనికి మందు దల్ల పోవాలి ఒక్క తీయకపోయి 500 ఎవరు కథ కాకరకాయలు ఉన్నట్టున్నాయి పాడుగా షేర్ ఉన్నది షేర్ ఉన్న గీది ఉన్న లోపల పడేసింది కావాలి ఈ శంకర్ గారు మందు తగలత్తా అంటే పొలం కాడ మందు బత్తాలే సత్తి అసలు వాడు అత్తడాడా ఓ వారి తినుకుంటూనే ఉన్నావా ఎప్పుడు మందు చల్లుతావురా పొద్దు వసంది చెల్దా అయ్యో మామ అట్టలాగే అయిపోయింది అరే అది ఇప్పుడు అయిపోతారా పల్లె నిండే కప్పురంగా పెట్టుకున్నావు అయ్యో గీ అన్న నాకు లెక్కనా మామ 4 బుక్కలలో పడతా చూడు శంకర్ మంది చల్లినావా అబ్బా మామ ఒక్కరోజు మందు చల్లితేనే నీ అబ్బా దెబ్బలన్నీ నొప్పి పెడతానే నువ్వు రోజు ఎట్లా చల్లుతానవే అరే నువ్వు ఒక్కరోజు చల్లే నిలబడ్డా అంటున్నావు నేను 4 రోజుల నుంచి చల్లుతున్నా కాదురా అబ్బో పని చేసుడు కష్టమే మామ అగో వ్యవసాయం అంటే ఎట్లారా 2 ఎకరాలు చల్లే వరకు పానం అంతా పుండు పుండైంది మామో ఇది కోటరు ఎత్తే సరిపోదే ఆ పెత్తనే సప్పడగా వంట కర్మరా బాబు ఏదో బా చూస్తాం బా బయటగా నువ్వు ఊరుకోమా అంటావు ఎర్రాని కుర్రగాని గోపాల అవ్వ తిరు మందిని సొక్కున చేలా చక్కాని సుక్క నేను గోపాల అవ్వ సిక్కుతాన సయ్యన్ని ఇయ్యాల గోపాల గోపాల రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల తనాని 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 అబ్బా మామ జబ్బలు లేవనిత్తలేవే సరిపోయింది వారి శంకరి నువ్వు ఒక్కరోజే మందు చల్లి జబ్బలు లేవనెత్తలేవు అంటున్నావు నేను 4 రోజుల నుంచి చల్లుతున్నారా నాకెంత అవస్థ ఉండాలిరా అవును మామ వ్యవసాయం అంటే అలకగా అనుకుంటాం కానీ అబ్బో వ్యవసాయం చేసుడు అంటే బాగా కష్టమే ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి మరి అంటావు మొత్తం అయిపోయినా సంవత్సరాన్ని ఆడ పెట్టావా తీసుకొచ్చుకుంటా నేను అప్పటికి వచ్చి మామా ఇంకా కొత్తగా కనబడుతుంది ఆ పిల్లెవలే ఎర్రగున్నది అబ్బో ఆమె లక్ష్మీమదిన బిడ్డరా ఏంది లచ్చక్క బిడ్డనా అంటే నా కోడలు అవుతుంది మామో కోడలు మా అవుతుంది అది లచ్చి బిడ్డ నువ్వు ఊరుకోమా అంటావు దాన్ని ఏమన్నా అన్నావు అనుకో దానికి తెలితే బూరు వీకి సారుగత్తది జాగ్రత్త నీ అవ్వ నాకేం తక్కువనే నాకు ఇల్లు లేదా జాగలేదా పోయి నువ్వు అంటే ఇష్టం అని చెప్తా నచ్చుతే చేసుకుంటది లేకపోతే లేదు మంచిగా పొల్ల ఎర్రగున్నది మావా చేసుకుంటే దాన్నే చేసుకుంటేనే దాన్ని నొప్పిస్తా వాళ్ళ అవ్వ నొప్పిస్తా మామ మీరు ఎటు చేసి మాకు సంబంధం కలపాలి అర్థమైందా నువ్వు అన్నది కరెక్టేరా ఆ పొల్లు ఒప్పుకున్నా గాని ఆ లచ్చి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో మామ వాళ్ళ అవ్వతోటి ఒప్పియే ఆ పోరానికి ఇల్లు లేదా జాగలేదా నీ బిడ్డని ఇచ్చినామనుకో మంచిగా బతుకుతుంది అని చెప్పు మావా సరే తీరా నీ అదృష్టం అయితే గాని చెట్టు కింద కూర్చోపో నీ మోటార్ బంద్ చేసేస్తా సరే నువ్వు వచ్చారాక ఆ పొల్లతోటి మాట్లాడతా పో ఏమన్నా మంచిగా అడుగుతా ఏమనకు ఏమననే సరే పోరా మెల్లంగా మీదే ఊరు నువ్వెవల బిడ్డవు మీది ఎక్కడ అని అడుగుతా అడుగు అంతే నువ్వు వచ్చినాక నువ్వే సెట్ చేయి ఎక్కువ తక్కువ మాట్లాడకు దాంతో నాకు తెలియదానే సరే పోరా బామా నీ అంశ నడక
ఎందుకే ఈ గుండెల తొందర పుత్తడి బొమ్మ నన్ను చూడు ఒక్కసారి నన్ను చూడే అవ్వ కొడుక పొల్ల ఎంత ఎర్రగున్నది చేసుకుంటే ఆమెనే చేసుకుంటా లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతా లేకుంటే బొమ్మచారిగా ఉండిపోతా అబ్బా ఎంత ఎర్రగున్నది అబ్బా మా పొలం ఎంత మంచిగా ఉన్నది ఈయన ఉండబుద్ధి అవుతుంది నాకు ఎవరు నా వెనకెనకాలనే వస్తానా నువ్వు లచ్చక్క బిడ్డవా మీ అమ్మ నాకు అక్క అవుతుంది అవునా అంకుల్ అంకులేని చెండాలంగా మామయ్య అని పిలవాలి నాకింకా పెళ్లి కాలే నీకు పెళ్ళైనా కాకుండా నేను అంకుల్ అనే పిలుస్తా నువ్వు అంకుల్ లెక్కనే ఉన్నావు నువ్వు ఆంటీ లెక్క ఉన్నావు నేను ఆంటీ అని పిలిచిందా చెప్పు ఏమద్దుతి నేను నిన్ను పేరు పెట్టి వెళ్తా నువ్వు కూడా నన్ను పేరు పెట్టే విలువు గట్ల రా దారికి అయితే గాని పట్నంలో నువ్వేం చేస్తావు గడ్డి విక్తా నువ్వు వచ్చి కట్టలు కడతావా ఏమో అన్ని అడుగుతాను నీతో మాట్లాడే ఎక్కువ అంటే అయ్యో నేనేమన్నా చెప్పు పట్నంలో నువ్వేం చేస్తాను అని అడిగినా నిన్నేమన్నా అన్నానా సరిపోయింది. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు నాకు ఇగో ఛీ గది కాదు నువ్వంటే ఇష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంది నన్ను పెళ్లి చేసుకుంటావా కప్ప మూతోడ నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అయ్యో నువ్వు అద్దం అనగానే నాకు గుర్తుకొచ్చింది నా ముఖం అద్దంలో చూడక 20 రోజులే మొన్న సమ్మక్క తీర్థం పోయినప్పుడు 10 రూపాయలు పెట్టుకొని కచ్చుకున్నా అద్దంలో చూసుకున్నా గవే ఎత్తువన్లు గవే కప్పమూతి గవే కప్పగుడ్లు గివే ఎటుకలు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. ఏమన్నా కొత్తగా కనబడతాయా మరి అట్లుండగా నేను నిన్ను ఎట్లా చేసుకుంటా అనుకున్నావు నా కలర్ ఏంది నీ కలర్ ఏంది ఆగు మా అమ్మతో చెప్తాను నా ఇంట పడతానావని ఇప్పుడే చెప్పత్తా చూడు నువ్వేమనుకుంటానో చెప్తా అబ్బా ఆగు నేనేమన్నా చెప్పు పెళ్లి చేసుకో అన్నా చెయ్యి పట్టుకున్నావు అయ్యో నేను చెయ్యే ముట్టుకున్నా ఏం చేయాలి గిట్ల ముట్టుకున్నా మళ్ళా ముట్టుకుంటున్నావు అయ్యో తప్పై ఆవు చెప్తావు మా అమ్మతో ఇప్పుడే ఓ పిల్ల ఇప్పుడు లచ్చి చెప్పింది అనుకో ఇంటికి వచ్చి అది ఇయ్యల మారుతుంది ఏం చేయాలి ఓ సత్యబావా ఏమైందిరా శంకర్ కీకలు ఎత్తున్నావు ఏం లేదే మామ నన్ను పెళ్లి చేసుకో పిల్ల అని చెయ్యి పట్టుకున్నా గంతే నా చెయ్యి ముట్టుకుంటావా మావతోడు చెప్తా అని ఏడ్చుకుంటూ ఉరికిందే అయ్యో అందులో తప్పేమున్నదిరా శంకరి నీకు నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటా అన్నావు వాళ్ళు ఎవరని నేను మాట్లాడతా సరే మామ వాళ్ళు అవ్వత్తే నువ్వే మాట్లాడన్నే నేను మాట్లాడతా తీరా భయపడకు సరేనే శంకర్ బావ దావతిత్తానికి కీడున్నాయండి అమ్మ శంకర్ బావ దావతిత్తానికి పొలం కన్నా మంది వచ్చినావా తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఓరి వారి నీకు దావతి అంటే మందు చల్లితేనే పైసలు వచ్చేది అందుకే మందు చల్లి వచ్చిండ్రా కంతల మామే దావతి ఇస్తా అన్నాడు ఇంటి వెనక చేసుకుందాం పా ఏమి రో నీకే గతి లేదంటే వారికి ఇస్తా అన్నావు దావత్ అయితే నేను పారా అమ్మా సరిపోయింది. అమ్మా ఏమైంది బిడ్డ నాకు అప్ప మంది శంకర్ లేడా నన్ను పెళ్లి చేసుకుంటాను నా ఎంట పడతాను ఏంది పెళ్లి చేసుకుంటా అంటాడా ఏంది పిన్ని పెళ్లి చేసుకుంటా అంటా పోయి అడగద్దాం పామమ్మ పాపిని శంకరి ఓ శంకరి బయటికి రా నువ్వు బయటికి రా ఏంటిదక్కా అక్కడే తొక్కలేదు నా బిడ్డనే పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా అగ్గో ఇలా తప్పే ఉన్నది అక్క నువ్వు అక్క అవుతావు ఆమె వరుస కోడలు అవుతుంది
నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటానా, నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటానా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇలా తప్పే ఉన్నది. ఆయన నాకేం తక్కువ అక్క, ఉండడానికి ఇల్లు లేదా, నాకు వ్యవసాయం లేదా. నీ బిడ్డ నాకు ఇచ్చి పెళ్లి చేసినావు అనుకో, మహారాణి లెక్క చూసుకుంటా. పెళ్లి లేదేం లేదు, ఇంకోసారి నా బిడ్డ ఏం పడి పడితే బాగుండదు చెప్తానా. అవే అక్క చేసుకుంటే పెళ్లి నీ బిడ్డనే చేసుకుంటా, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారి ఉండిపోతా. పాలు కావాలా, మురి పాలు కావాలా. ఏంది? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేని నేను ఉండలేను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారి ఉండు అన్నా ఉంటా. నన్ను పెళ్లి చేసుకోరావాలి. ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు, నువ్వంటే నాకు ఇష్టం లేదని. నువ్వెట్లున్నా నేనెట్లున్నా ఏమో చేసుకొని ఎమ్మడి పడతానేమేంది? రవలి, నువ్వు నన్ను ప్రేమిస్తానవని నీ కళ్ళు చెప్తానయి. నువ్వు ఇవన్నీ మీది మాటలకి అంటున్నావు. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. ఇష్టం లేదని చెప్పిందా? నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమే. నువ్వంటే ఇష్టం లేదంటే? ఇష్టమే అని నాకు తెలుసు. ఇష్టం లేదు నువ్వంటే. నేనంటే నీకు ఇష్టమే అని తెలుసు. నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు లేని నేను ఉండా. పెద్ద మనుషులను తీసుకొచ్చి మా అమ్మను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో. ఈ మాట నీ నోటి వెంట రావన్నని సంవత్సరం ఓపిక పట్టినా. ఇప్పుడే పెద్ద మనుషులను మీ అమ్మ దగ్గర పంపిస్తా, ఒప్పిస్తా మీ అమ్మను. సరేనా? సరే ఒప్పి మరి. చూడు లక్ష్మి, నీ బిడ్డను శంకర్ గారు ప్రేమిస్తాడు. ఆయనకి ఏం తక్కువ? భూమి లేదా, ఇల్లు లేదా? నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే పూలలో చూసుకుంటాడు. చూడు సత్తన్న, ఆయనకు అవ్వలేరు అయ్యలేరు, నా బిడ్డని ఎట్లా ఇమ్మంటావు సత్తన్న? మూడు లక్షక్క ఆయనకు అబ్బాయి లేకుంటే ఏంది, నీ బిడ్డను బంగారంలో చూసుకుంటాడు. ఏమంటావమ్మా? శంకర్ని చేసుకున్నాడు నీకు ఇష్టమేనా? ఇష్టమే బాబాయ్. ఇంకేంది లచ్చక్క, ఇద్దరు ఇష్టపడతారు కదా, శంకర్కి ఇచ్చి చెయ్య. ఇక వాళ్ళిద్దరు ఇష్టపడ్డాక నేను చేసేదేముంది లచ్చన్న, ఇక నువ్వు అన్నట్టే గాని. సరే పారి లచ్చక్క, పోదాం శంకర్కి. పాటే మరి. శంకరి, ఓ శంకరే. అరే శంకరి, నువ్వు అన్నట్టే ఒప్పించినావు, పెళ్లి చేసుకొని మంచిగా బతుకుంది. శంకర్, ఇగో నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నా, మంచిగా చూసుకో. సరే అక్క. బావా నాకు జుట్టు కొడితే ఆదిమంటే ఇక్కడికి వచ్చి లగ్గం జరిగేసుకున్నావా? ఓరి వారి, నీకు జుట్టుకోడి కూర ఏం కరువురా? పోరిని చూసినా పొట్టేలు కోసినా, పోరిని చూసినా పొట్టేలు కోసినా, అదే తినరా.